ఈ రోజున రాష్ట్రం నల దిక్కులా కూడా గుంటూరు పట్టణం వైపు తిరిగి చూస్తూ ఉంది. పాలన గాడి తప్పింది అనేటువంటి దానికి స్పష్టంగా కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటిది చెప్పింది చెప్పకుండా చెబుతూనే ఉన్నాడు. ఎన్నికల ముందు చెప్పాడు, తర్వాత చెప్తున్నాడు. ఫలితం మాత్రం శూన్యం. రైతాంగాన్ని చూస్తే కళ్ళాల్లోకి వెళితే బ్రహ్మాండమైనటువంటి కళ్ళాల్లో పంట చూసి కళ్ళంతా మిరుమిట్లు గొలిపినటువంటి రైతాంగానికి చేతుల్లోకి కాసులు వస్తాయి అని అనుకుంటే కన్నీళ్ళు వచ్చినాయి కళ్ళల్లోంచి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ పరిపాలన కావిస్తున్నాడు అని అంటే అర్థమవుతోంది. ఇవాళ మిర్చి రైతులే కనుక చూసుకుంటుంటే 2014, 15, 16 అదేవిధంగా 16-17కి సంబంధించి కనీస మద్దతు ధర 4,000, 6,000, 7,000 వస్తే మార్కెట్ ధరకు వచ్చేప్పటికి లాస్ట్ ఇయర్ 12,000 దాకా ఉంటే ఇవాళ వచ్చేప్పటికి మరలా కనీస ధర 4,000 పెట్టడంలో అర్థం ఏంటి? మేము అడుగుతూ ఉన్నాం. ఒక ఎకరానికి ఒక మనిషి 1,00,000 రూపాయలు పురుగుల మందులు కానీ ఎరువులు కానీ కొనుక్కుంటున్నాడు. లీజుకు తీసుకుంటే 25,000 రూపాయలు తీసుకుంటున్నాడు. 1,25,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు. కానీ వచ్చేదంతా కిందటి సంవత్సరం అయితే కనుక 20 నుంచి 22 క్వింటాలు వచ్చినాయి. కానీ ఈ ఏడాది వచ్చేప్పటికి వారికి వచ్చినటువంటిది 5 క్వింటాలు మాత్రమే రావటం అనేటువంటి జరిగిందంటే ఎంత నష్టపోతున్నాడు అనేటువంటి చెప్తాం. నష్టం జరిగినప్పుడు ఏం చేయాలండి? వెంటనే ఏం చేయాలా? స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. ఆ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పినటువంటి ఆయనే ఇవాళ దాని జోలికే వెళ్ళటలా. సరే, ఒక రకంగా అది పెడదాం. ఈ దేశంలో ఉండేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకేం మనం వ్యతిరేకులం కాదు. ఎప్పుడు కరువు వచ్చినా కరువు బత్యం పెంచుతారు. ఎప్పుడు ఏది జరిగినా కానీ రేట్లు పెరిగినా వాళ్ళ జీతాలు పెంచుతారు. కానీ మన కడుపుకు అన్నం పెట్టేటువంటి రైతన్నకు మాత్రం గందరగోళం పడితే మాత్రం ఏ ఒక్కడు కూడా దాన్ని పక్కన చూసేటువంటి పరిస్థితి లేదు. అందుకే చెప్తున్నాం, 1880వ సంవత్సరంలో అమెరికాలో గ్రీన్ హంట్ అనేటువంటి పెద్ద ఉద్యమం వచ్చింది. ఈ గ్రీన్ హంట్ ఉద్యమానికి సంబంధించిన దాంట్లో పార్టీ పెడితే మొత్తం కౌన్సిల్లోకి అందరూ కూడా జాయిన్ అయితే మొత్తం ఆ రోజున ఉన్నటువంటి గిట్టుబాటు ధరని అమెరికా రాష్ట్రంలోనే 1880లోనే చేయటం జరిగింది. ఇవాళ మన రైతాంగానికి అన్యాయం చేస్తే ఈ రైతాంగం తిరగబడతారు. నీ నా తన మన కుల మత జాతి బాధ భేదాలు లేకుండా మనందరం కూడా తిరుగుబాటు చేయాలి అనేది తెలియజేస్తూ ఈరోజు మేడే కార్యక్రమం కార్మిక వర్గం యావత్తు కూడా కర్షకులకు అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటుంది. కార్మిక వర్గం యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పనిలో మాటలో మాట కలుపుతాం, ఆయన బాటలో బాటై నడుస్తాం అనేటువంటి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో ఈ అబద్ధ పరిపాలనని అంతమొందించాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్.